రంగమ్మ మంగమ్మ పిల్లడు పక్కనే ఉంటాడే పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ పిల్లడు సూపర్ రా. పక్కనే ఉంటాడు పట్టించుకోడు. ఏంటి ఓవరాక్షన్? ఎవరు అనుకున్నావు? మరదలే కదా. మరదలైతే వాటేసుకుంటావా? మరదలైతే వాటేసుకొని దిస్ ఇస్ టూ మచ్. అయితే నేను వెళ్ళిపోతా మరి. ఓకే ఓకే. అది పని మనిషి. అవునా? ఆ, పని మనిషి బత్తాయిలా ఉంటే మరి మరదన్లు ఏ రేంజ్ లో ఉంటారు? నువ్వు గోకటం ఆపు. ఆడు కొంప కొల్లేరు చేసేలా ఉన్నాడు. ఏంటి అబద్ధం చెప్పాలా? అవును, రేపు చంద్రశేఖరరావు గారు ఒక అబ్బాయిని తీసుకొస్తాడు. డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాడు. ఇద్దరి డిఎన్ఏ టెస్ట్ సరిగ్గా మ్యాచ్ అయిందని రిపోర్ట్ ఇవ్వాలి. తప్పండి, నేను డాక్టర్ పట్ట పుచ్చుకున్న రోజే ప్రమాణం చేశాను. ఏంటి అబద్ధం చెప్పనన్నా? లాభం లేకుండా అబద్ధం చెప్పనని. లాభమే కదా మీకు కావాల్సింది. 1 minute. ఓహో, లాభం లాభం 2. ఓకేనా? ఓకే సార్, ఇక మీ పని అయిపోయినట్టే. రిపోర్ట్ వచ్చిందా బావా? ఇంకా రిపోర్ట్ రాలేదు. డాక్టర్ కోసం వెయిటింగ్. చూడండి డాక్టర్, ఇద్దరు డిఎన్ఏలు మ్యాచ్ అయ్యాయి. ఏంటి, డిఎన్ఏ మ్యాచ్ అయిందా? అయితే మనం అబద్ధం చెప్పక్కర్లేదు. కంగ్రాట్స్ చంద్రశేఖరరావు గారు, గుడ్ న్యూస్. మీ ఇద్దరు డిఎన్ఏలు మ్యాచ్ అయ్యాయి. ఈ అబ్బాయి ఖచ్చితంగా మీ అబ్బాయే. సార్, ఇదిగోండి రిపోర్ట్. మంచి శుభవార్త చెప్పారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఉంటాను. చాలా హ్యాపీగా ఉంది బావా. మేమేమనుకున్నామో డాక్టర్ కరెక్ట్ గా అదే చెప్పేశాడు. అవును, మీరేమనుకున్నారు? అది నువ్వు చెప్పానే. అది అబ్బాయిని తొలిసారి చూడగానే మా అల్లుడిని వైబ్రేషన్ వచ్చింది. అంతే. నీ వైబ్రేషన్ల గురించి నాకు అనవసరం. ఇంకేమైనా టెస్టులు కావాలా? చేయించుకో. నమ్మకం లేని చోట నేను వెళ్ళిపోతా. మా బంగారం కదా. ఏంటో ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గించి, మా బావకు అనుమానం వస్తుంది. బాబు కాళీ, వాళ్ళతో నీకెందుకు, నువ్వు వెళ్ళరా? ఇలా మా ఇల్లు డాడీ పిలుస్తున్నాడు. అమ్మా అమ్మా, డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేసిందంటమ్మా. వాడు నా తమ్ముడే. అవునా? ఇంకా సేపట్లో ఇంటికి వచ్చేస్తాడంటమ్మా. మాలుడు ఎక్కడ? డిఎన్ఏ ఓకే అయిందంటగా. వచ్చిన మాలుడేనయ్యా. అదిగో వచ్చేసినట్టున్నారు. బాబు, తమ్ముడు, బాబు. కళ్యాణి, ఇష్టి గుమ్మడికాయ తీసుకురా. వస్తున్నా అమ్మగారు. అగ్గిపెట్టి తీసురావే. అమ్మగారు అగ్గిపెట్టి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీ మావయ్యల దిష్టి, మీ అత్తయ్యల దిష్టి అన్ని నీ మీద నుంచి పోవాలయ్యా. ఒకసారి థూ అన్నానా? వీడి బిల్డప్లకే మనం తట్టుకోలేకపోతున్నాం, పైగా వ్రతాలను హారతులను. ఇందా బయటపడి. అలాగే అమ్మగారు. పార్వతి, అబ్బాయిని లోనికి తీసుకెళ్లి మొత్తం వేషం మార్చేసేయి. అలాగేనండి, రా. అల్లుడు, మీరు వెళ్ళనక్క. ఎప్పటి చూడండి, మేము తీసుకొస్తాం కదా. సరేనా? ఒరే, నువ్వు చాలా మారిపోయావురా. అవును, చిన్నప్పుడు పిల్ల జమీందార్లా ఉండేవాడు. చిన్నప్పుడేంటి, ఎప్పుడు పిల్ల జమీందారే. ఆడు ఈడని ఆడేసుకుంటున్నారు. కత్తిలా ఉన్నారు. ఎవరి ఇల్లు? మా ముగ్గురు భార్యలు. మీ అత్తలయ్యా. అత్తలా మోడల్స్ అనుకున్నానులే. అలాగనే మేము కూడా మోసపోయాం. హాయ్ ఎంత అందంగా ఉన్నావో. బావా, ఎవరిల్లు?
నీ మరదలు బాబు. అబ్బా, ఈ పక్క అత్తలు, ఈ పక్క మరదలు. బాబు భలే setup. ఆగు, ఆగు. ఏ వీడేంట్రా వరుసలు చెప్తే అల్లుకుపోతున్నాడు? వాడు అల్లుకుపోవట్లేదు, దున్నుకుపోతున్నాడు. అత్త. పిలిచావా అల్లుడు? ఆ. నన్ను పిలిచావా అల్లుడు? మీ ఇద్దరిని కాదు, నన్ను కదా అల్లుడు. అటు కదమ్మా, ఇటు. దున్నుకుపోవడమో దున్నుకుపోవడం మనకు పనవడం ముఖ్యం. నాయన నువ్వు ఇట్టే ఉండు, ఇదే సేఫ్. డాడీ మీరు నోరు పోయండి. నేను వెళ్ళిపోతా అయితే. వద్దు వద్దు, కూర్చో కూర్చో. అత్తలు. అల్లుడు రావయ్యా బాబు. బాబు, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, రెస్ట్ చేసుకుందాం పద. పద, పద, పద. ఆ? ఎవడాడు? మా అదృష్టానికి పట్టిన దరిద్రం. ఆ? అబ్బా అదేనయ్యా మీ అక్క కాబోయే మొగుడు. అంటే బావగారు అన్నమాట. ఆ, దాని మీనింగ్ ఏంటో? మొత్తానికి సహకుటుంబ సహపరివారంగా మాయ చేసి మోసం చేశా. హాయ్ చేసిన వాళ్ళలో మన పెళ్ళాలు కూడా ఉన్నారు. అదే నా భయం. చాలు గాని, మన పిల్లల సంగతి మనకు తెలుసు కదా. ఆ, భయపడాల్సింది వాడే, రక్షించాల్సింది కూడా వాడే. మందుంటే చూడు, వేద్దాం. ఆ. మంత్రులు గారు, మా అబ్బాయి 15 ఏళ్ల కింద తప్పిపోయి ఇప్పుడు దొరికాడు. అబ్బాయి పేరు మీద అర్చన చేయించండి. అబ్బాయి నామధేయం చెప్పండి. కాళీప్రసాద్. కాళీప్రసాద్ నామధేయస్య సహ కుటుంబానాం రాజాధిరాజాయ ప్రసజ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. సారీ విక్కీ, మమ్మీ డాడీతో గుడికొచ్చాను, ఇప్పుడు రాలేను విక్కీ, ఓకేనా? అదిరింది ఫిగరు. అర్థం చేసుకో విక్కీ. నో 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 ప్లీజ్ విక్కీ, సాయంత్రం కలుస్తాను కదా ఫ్రీగా. ఎవడ్రా నువ్వు? సాయంత్రం ఫ్రీ అన్నావుగా, అప్పటిదాకా ఆగలేను. కానీ నీ రేట్ ఎంత చెప్పాపా? పేమెంట్ ఆన్లైన్లో కాదు, లైవ్లో ఇస్తా. షటప్, ఒళ్ళు బలిసిందారా? నన్నే కొడతావా? ఎంత ధైర్యమే నీకు? వదలు. మీదే చెయ్యేస్తావురా? తమ్ముడు. కాళీ, వాడిని ఎందుకంటే కొట్టారు? వాడు చేసిన తప్పేంటి? వాడు ఆవేశపడటమే చేసిన తప్పు పార్వతి. అక్కడున్న పరిస్థితిలో ఎవరికైనా ఆవేశం వస్తుందండి. నన్ను అల్లరి చేసినందుకే డాడీ తమ్ముడు వాళ్ళతో గొడవ పడ్డాడు. నాకు తెలుసమ్మా, వీడు కూడా బజార్ రోడీలాగా ప్రవర్తిస్తే వాళ్ళకి వీడికి తేడా ఏంటి చెప్పు? డాడీ, కళ్ళ ముందు ఎవడో అక్క మీద చెయ్యేస్తే కామ్గా ఉండడం నా వల్ల కాదు డాడీ. అదేరా నా భయం. నా ఆవేశం వల్ల చిన్నప్పుడు నిన్ను దూరం చేసుకుని 15 ఏళ్ళుగా మీ అమ్మ నేను భరించిన నరకం చాలురా. ఇప్పుడు నీ ఆవేశం వల్ల నీకేదన్నా అయితే భరించే శక్తి మాకు లేదురా. అందుకే ఇంకెప్పుడు ఎవరి మీద చేయి చేసుకుని నా మీద ఒట్టేసి చెప్పు. కొట్టేస్తాను. అక్క మీద ఎవడు చెయ్యేసినా, నా పీక మీద కత్తి పెట్టి నన్ను కోసినా ఎవరికి ఎదురు తిరగన్నానా, ఎవరితో గొడవ పడన్నానా, నా ప్రాణం పోయేంత వరకు గొడవ పడనని ఒట్టేస్తున్నాను నాన్న. నాన్న ఏడవకురా. ఏమండి, వాళ్ళు ఆవేశం తగ్గించాలంటే బిజినెస్ బాధ్యతలు అప్పచెప్పితే మంచిదేమోనండి. చాలా మంచి ఆలోచన పార్వతి. వాడి మార్పు కోసం అని కాదు, ఎప్పటికైనా ఈ బాధ్యతలన్నీ వాడికి అప్పచెప్పాలి కదా. అదేదో రేపే చేస్తాను.
సార్ సార్ ఎవరు సార్ మీరు? నీ సిన్సియారిటీ నాకు నచ్చింది. పైకి వస్తావు. అర్జెంటుగా ఈ మీటింగ్ కాల్ఫర్ చేయడానికి కారణం ఏంటంటే ఈ రోజు నుంచి రాబాబు నీకోసమే వెయిట్ చేస్తున్నాం. మై డియర్ స్టాఫ్ అండ్ ఫాలోవర్స్, మీకు తెలుసు మా అబ్బాయి కాళేశ్వర్. ఈ రోజు నుంచి నా బరువు బాధ్యతలు, బిజినెస్ మేనేజ్మెంట్ అంతా నా కొడుకు కాపు చెప్తున్నాను. भाई और बहनों, मैं कालेश्वर काली सबका नमस्कार है. వీడేంటి హిందీలో ఎలక్షన్ మీటింగ్ మొదలెట్టాడు? వాడు తెలుగు మాట్లాడితే బూతులు గాని హిందీ మాట్లాడితే ధైర్యంగా ఉండొచ్చు. నువ్వు గోకుడా నిన్ను గోకుతున్నానా? సారీ సారీ. తెలుగులో అందరికీ అభినందనలు. ఇన్నాళ్ళు మా డాడీకి మీరు చేసిన సహాయ సహకారాలు ఇక నుండి నాకు అందించండి. కానీ ఒక్క కండిషన్, మీరు చేసే డ్యూటీలో సోమరితనం, బద్ధకం నేను భరించలేను. మేము అంతేగా. కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు నా ముందు చెల్లవు. ఇక్కడ నా మాటే చట్టం, నేను చెప్పిందే శాసనం. ఎక్కడ ఏది తేడా వచ్చినా గేటు బయటకు నెడతాను. అబ్బో బావా, నీ నోట్లోంచి ఊడిపడ్డాడనుకో. ఏ బాబు చెప్పింది విన్నారుగా? ఇక్కడ నుండి మీరందరూ అలర్ట్గా ఉండాలి. నేను చెప్పిందే మెయిన్గా మీకు మావయ్యలు. ఓహో, అంటే ఈ గ్రూప్ లో మా ముగ్గురు లీడర్లు చేసావు అనమాట. థ్యాంక్ యూ బాబు. వెరీ గుడ్. వెల్ సెడ్ మై సన్. థ్యాంక్ యూ డాడీ. కమ్ ఆన్. ఇదిగో మెయిన్ డాక్యుమెంట్స్, చెక్ బుక్స్, మెయిన్ కీ ఆఫ్ పవర్.